తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చికిత్స కొనసాగుతోంది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న జయలలితను సింగపూర్ షిఫ్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రభుత్వ బాధ్యతలను మరొకరికి అప్పగించేందుకు అవసరమైన కసరత్తు మొదలైంది. తమిళనాడు ఆర్థిక మంత్రి మాజీ సీఎం పన్నీర్ సెల్వంతో పాటు సీనియర్ మంత్రి పళనిస్వామి రేసులో ముందున్నారు. ఇటు ప్రధాని మోడీ ఇవాళ చెన్నై వెళ్లి జయను పరామర్శించనున్నారు. తమిళనాడులో రాజకీయాలు మారుతున్నాయి. ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం నుంచి కోలుకోకపోవడంతో ప్రభుత్వ పగ్గాలు మరో సీనియర్ నేతకు అప్పగించేందుకు కసరత్తు జరుగుతోంది. జయలలిత పూర్తిగా కోలుకునే వరకు ఇంకొన్ని రోజుల సమయం పడుతుందంటున్న డాక్టర్లు అప్పటి వరకు ఆమె హాస్పిటల్లోనే ఉండాలని చెబుతున్నారు. దీంతో పాలనాపరంగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అమ్మకు నమ్మిన బంటుల్లో ఒకరికి ప్రభుత్వ బాధ్యతలు అప్పగించేందుకు రాజ్భవన్ చర్యలు తీసుకుంటోంది. చెన్నై అపోలో హాస్పిటల్లో జయలలిత చికిత్స వివరాలు తెలుసుకున్న తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు తర్వాత ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావుతో సమావేశమయ్యారు. తర్వాత ఆర్థిక మంత్రి మాజీ సీఎం పన్నీర్ సెల్వం, మరో సీనియర్ మంత్రి పళనిస్వామి రాజ్భవన్ వెళ్లారు. గవర్నర్తో అరగంటకు పైగా చర్చించారు. ఈ ఇద్దరిలో పన్నీర్ సెల్వంకే తాత్కాలికంగా మళ్లీ ప్రభుత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు అపోలో హాస్పిటల్లో మంత్రులు నిన్న రాత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. ఇవాళ మరోసారి మంత్రులు భేటీ అయ్యే అవకాశం ఉంది. నిన్న చెన్నై వెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అపోలోలో జయలలితను పరామర్శించారు. చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అపోలోలోని జయ చికిత్స పొందుతున్న యూనిట్ కు వెళ్లారు రాహుల్. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి రాహుల్ కు డాక్టర్లు వివరించారు. ముఖ్యమంత్రి కోలుకుంటున్నారని, అంతా సెట్ అవుతుందని రాహుల్ చెప్పారు. ఇటు సీఎం ఆరోగ్యంపై రాజకీయం చేసే ఉద్దేశం తమకు లేదని ప్రతిపక్ష డీఎంకే స్పష్టం చేసింది. కావేరీ వివాదాన్ని పరిష్కరించేందుకైనా తాత్కాలిక సీఎం నియామకం అవసరమని కామెంట్ చేసింది. ఇక తమిళనాడులో రాష్ట్రపతి పాలన పెట్టాలని కేంద్రాన్ని కోరారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. రాష్ట్రంలో పరిస్థితి గందరగోళంగా మారినందున రామనాథపురం, తిరువనల్వేలి, మధురై, కన్యాకుమారి ప్రాంతాల్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉందన్నారు. రాష్ట్రపతి పాలనతో పాటు సాయుధ బలగాలు, ప్రత్యేక అధికారాల చట్టం అమలు చేయాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ కు లెటర్ రాశారు సుబ్రహ్మణ్య స్వామి.